शांति शांति ओम शांति शांति अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा शिव का कर लो ध्यान आ रहा पावन पुण्य सवेरा से आए अपने आप को जानो राजयोग के द्वारा अपना परम पिता पहचानो इसी राजपथ पर चलकर पालो अपना बसेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति ओम शांति।
ఈరోజు మురళి తేదీ 17/2/21. ఈరోజు మురళి సారం, मीठे बच्चे तुम ब्राह्मण सो देवता बनते हो, तुम ही भारत को स्वर्ग बनाते हो, तो तुम्हें अपनी ब्राह्मण जाति का नशा चाहिए. మధురమైన పిల్లలారా, బ్రాహ్మణులైన మీరే దేవతలు అవుతున్నారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. కాబట్టి మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నష ఉండాలి. మధురమైన పిల్లలారా, బ్రాహ్మణులైన మీరే దేవతలు అవుతున్నారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. కాబట్టి మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నష ఉండాలి. प्रश्न है, सच्चे ब्राह्मणों की मुख्य निशानियां क्या होगी? సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏముంటాయి? సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏముంటాయి? ఏముంటాయి గుర్తులు? శ్రీమతంపై నడుస్తారు, ఇంకా పవిత్రంగా ఉంటారు. ఇంకా ఏంటి గుర్తులు? बाबा स्मृतिలో ఉంటారు. उत्तर, सच्चे ब्राह्मणों का इस पुरानी दुनिया से लंगर उठा हुआ होगा. సత్యమైన బ్రాహ్మణులకి ఈ పాత ప్రపంచంతో వాళ్ళ లంగర్ ఎత్తబడి ఉంటుంది. సత్యమైన బ్రాహ్మణులది ఈ పాత ప్రపంచంతో వాళ్ళ లంగరు ఎత్తబడి ఉంటుంది. वो जैसे इस दुनिया का किनारा छोड़ चुके, వాళ్ళు ఈ పాత ప్రపంచం యొక్క తీరాన్ని విడిచిపెట్టే ఉంటారు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఈ పాత ప్రపంచం యొక్క తీరాన్ని విడిచిపెట్టేస్తారు. दूसरा, सच्चे ब्राह्मण वह जो हाथों से काम करे और बुद्धि सदा बाप की याद में रहे, अर्थात कर्म योगी हो. రెండవది, సత్యమైన బ్రాహ్మణులు అంటే వాళ్ళు చేతులతో పని చేస్తున్న బుద్ధి సదా బాబా స్మృతిలో ఉండాలి, అంటే కర్మయోగిలుగా ఉంటారు. సత్యమైన బ్రాహ్మణులు అంటే వాళ్ళు చేతులతో పని చేస్తారు, బుద్ధి సదా బాబా తోడులో బాబా స్మృతిలో ఉంటుంది, అంటే కర్మయోగిలుగా ఉంటారు. तीसरा, ब्राह्मण अर्थात कमल फूल समान. మూడోది, బ్రాహ్మణులు అంటే కమల పద్మ సమానం. మూడోది, బ్రాహ్మణులు అంటే కమల పద్మ సమానం. चौथा, ब्राह्मण अर्थात सदा आत्म अभिमानी रहने का पुरुषार्थ करने वाले. నాలుగోది, బ్రాహ్మణులు అంటే సదా ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేసేవారు. బ్రాహ్మణులు అంటే సదా ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేసేవారు. पांचवा, ब्राह्मण अर्थात काम महाशत्रु पर विजय प्राप्त करने वाले. ఐదోది, బ్రాహ్మణులు అంటే కామ మహాశత్రు పైన విజయం పొందేవారు. బ్రాహ్మణులు అంటే కామ మహాశత్రు పైన విజయం పొందేవాళ్ళు. ओम शांति. रूहानी बाप
रूहानी बच्चों को समझाते. बच्चे कौन? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు. పిల్లలంటే ఎవరు? ब्राह्मण, ब्राह्मणुలు. ये कभी बोलो मत कि हम ब्राह्मण है, देवता बनने वाले हैं. वर्णों को भी याद करना पड़ता है. ఇది ఎప్పుడు మర్చిపోకండి, మీ బ్రాహ్మణులం దేవతలుగా కాబోయేటటువంటి వాళ్ళం అనేది. వర్ణాలను కూడా గుర్తుంచుకోవాలంటున్నారు బాబు. అవి కూడా స్మృతిలోనికి తెచ్చుకోవాలి. या तुम आपस में सिर्फ ब्राह्मण ही ब्राह्मण हो. ब्राह्मणों को वेद का बाप पढ़ाते, या ब्रह्मा नहीं पढ़ाते हैं. ఇక్కడ పరస్పరంలో మీరందరూ కేవలం బ్రాహ్మణులే బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులకి అనంతమైన తండ్రి చదివిస్తున్నారు, బ్రహ్మ చదివించటం లేదు. शिव बाबा पढ़ाते ब्रह्मा द्वारा, ब्राह्मणों को ही पढ़ाते हैं. शूद्र से ब्राह्मण बनने बिगर देवी देवता बन नहीं सकेंगे. शिव बाबा ब्रह्म द्वारा చదివిస్తున్నారు బ్రాహ్మణులకి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా కానిదే దేవతలుగా అవ్వలేరు. वर्षा शिव बाबा से मिलता है. वह शिव बाबा तो सबका बाप है. इस ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंडफादर कहा जाता है. लौकिक बाप तो सबको होते हैं, पारलौकिक बाप को भक्ति मार्ग में याद करते हैं. अब तुम बच्चे समझते हो यह अलौकिक बाप जिनको कोई नहीं जानते, बल ब्रह्मा का मंदिर है. यहाँ भी प्रजापिता आदिदेव का मंदिर है. उनको कोई महावीर कहते, दिलवाला भी कहते हैं, परंतु वास्तव में दिल लेने वाला शिव बाबा, ना कि प्रजापिता आदिदेव ब्रह्मा. వారసత్వం శివ బాబా నుండే లభిస్తుంది కదా. ఆయనే అందరికీ తండ్రి. బ్రహ్మనేమన్నారు? శివబాబాని తండ్రి అన్నారు, బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాతలకి కూడా తాత అన్నారు. ఎందుకంటే ఈ సృష్టికి ఆది పురుషుడు, ఆయనతోనే సృష్టి ప్రారంభమైంది కాబట్టి. లౌకిక తండ్రి అనేవారైతే అందరికీ ఉంటారు, శరీరానికి తండ్రి. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు తెలిసిందేంటే అలౌకిక తండ్రి. ఆయన కోసం ఎవరికి తెలియదు కదా. ఎవరు అలౌకిక తండ్రి? బ్రహ్మ బాబా. భక్తి మార్గంలో బ్రహ్మ మందిరం ఉన్నది, అజ్మీర్లో ఒక్క దగ్గర ఉన్నది. ఇక్కడ కూడా అంటే మౌంట్ ఆబులో కూడా ప్రజాపిత బ్రహ్మకి గుర్తుగానే ఆదిదేవ్ దిల్వాడా టెంపుల్లో చూపించారు ఆదిదేవ్ అని. ఆయన్నే మహావీర్ అని కూడా చెప్పారు. దిల్వాలా అని కూడా ఆ ఆదిదేవికే చెప్పేస్తారు. కానీ వాస్తవంగా అందరు హృదయాన్ని తీసుకునేవారు ఎవరు? ఆదిదేవైన బ్రహ్మ ద్వారా శివబాబా కదా. బ్రహ్మబాబాలో వచ్చి శివబాబా అందరు హృదయాన్ని తీసుకుంటున్నారు, కానీ ఈ ప్రజాపిత ఆదిదేవైన బ్రహ్మ కాదు అంటున్నారు బాబా. सब आत्माओं को सदा सुखी बनाने वाला, खुश करने वाला एक ही बाप है. यह भी सिर्फ तुम ही जानते हो. दुनिया में तो मनुष्य कुछ नहीं जानते. ఆత్మలందరినీ సదా సుఖీగా తయారు చేసేవారు, సంతోష పరిచేవారు ఒక్క శివ బాబాయ్. ఆయన కోసం కేవలం మీకే తెలుసు, ప్రపంచం నుండి మనుషులు ఎవరికి తెలియదు. तुच्छ बुद्धि है. हम ब्राह्मण ही शिव बाबा से वर्षा ले रहे हैं. तुम भी ये घड़ी घड़ी भूल जाते हो. याद है बड़ी सहज. योग अक्षर सन्यासियों ने रखा है, तुम तो बाप को याद करते हो. योग कामन अक्षर है, इनको योग आश्रम भी नहीं कहेंगे. बच्चे और बाप बैठे हैं. ప్రపంచంలో ఉండే మనుషులకి ఈ విషయాలు ఏం తెలియవు, కేవలం మీకే తెలుసు. వాళ్ళందరైతే తుచ్చ బుద్ధిగా, పనికిరాని బుద్ధిగా అయిపోయి ఉన్నారంటున్నారు బాబా. బ్రాహ్మణులైనటువంటి మనమే శివబాబా నుండి వారసత్వం పొందుతున్నాం, కానీ మీరు కూడా గడిగడికి మర్చిపోతున్నారంటున్నారు బాబా ఈ విషయాన్ని. చెప్పాలంటే స్మృతి అనేది చాలా సహజమైన విషయం. యోగము అనే అక్షరం సన్యాసులు పెట్టింది, కానీ ఇక్కడ మీరు యోగం అంటే ఏంటి? శివబాబాని స్మృతి చేస్తున్నారు. యోగం అనేది అందరూ వాడే అక్షరమే, బయట వాళ్ళు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాస్తవంగా దీన్ని యోగా ఆశ్రమం అని కూడా చెప్పరంటున్నారు బాబా. ఇక్కడ తండ్రి పిల్లలు కూర్చున్నారు కదా, తండ్రిని పిల్లలు స్మృతి చేస్తున్నారు అంతే. बच्चों का फर्ज है बेहद के बाप को याद करना. हम ब्राह्मण है, डाड़े से वर्षा ले रहे हैं ब्रह्मा द्वारा, इसलिए
శివ బాబా कहते जितना हो सके याद करते रहो. పిల్లల కర్తవ్యం ఏంటి? అనంతమైన తండ్రిని స్మృతి చేయడం. బ్రాహ్మణులైన మనకి శివబాబా ద్వారా వారసత్వం పొందుతున్నాం మనం. ఆయనే కదా మన తండ్రి. వారసత్వం పొందుతున్నాం. ఎలా పొందుతున్నాం? బ్రహ్మ ద్వారా. అందుకే శివబాబా ఏమంటున్నారు? ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. चित्र भी बल रखो तो याद रहेगी. हम ब्राह्मण है, बाप से वर्षा लेते हैं. ब्राह्मण कभी अपनी जाति को भूलते हैं क्या? చిత్రాలు కావాలన్నా పెట్టుకోండి అంటున్నారు బాబా. మీ ఇంట్లో మీ ఎదురుగా కనబడే విధంగా. ఎందుకంటే దానివల్ల స్మృతి ఉంటుంది అంటున్నారు బాబా. మేము బ్రాహ్మణులం, శివబాబా నుండి వారసత్వం పొందుతున్నాం. బ్రాహ్మణులు అన్నాక ఎప్పుడైనా వాళ్ళ జాతిని వాళ్ళు మర్చిపోతారా ఏంటి? ఎంత ఉన్నతమైన జాతి అనే నష ఉంటుంది కదా. तुम शूद्रों के संग में आने से ब्राह्मण पना भूल जाते हो. ब्राह्मण तो देवताओं से भी ऊंचे, क्योंकि तुम ब्राह्मण నాలెడ్జ్ఫుల్ हो. శూద్రుల సాంగత్యంలోనికి రావడంతో బ్రాహ్మణులం అనేది పిల్లలు మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. బ్రాహ్మణులు అంటే దేవతల కన్నా ఉన్నతమైన వారు. ఎందుకు ఉన్నతమైన వారు? ఎందుకంటే బ్రాహ్మణులు నాలెడ్జ్ఫుల్, జ్ఞాన పరిపూర్ణులు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం దేవతలకు కూడా లభించదు కదా. भगवान को जानी जाननहार कहते हैं ना, उसका भी अर्थ नहीं जानते. ऐसे नहीं कि सबके दिलों में क्या है वह बैठ देखते हैं. नहीं, उनको सृष्टि के आदि मध्य अंत का नॉलेज है. वह बीज रूप है, जाट के आदि मध्य अंत को जानते हैं. భగవంతుణ్ణే అన్ని తెలిసిన వారు అని చెప్పారు. కానీ దాని అర్థం కూడా మనుషులకు తెలియదు అంటున్నారు బాబా. అందరు హృదయాల్లో ఏం జరుగుతుంది అది కూర్చొని చూస్తారు అనుకుంటారు. అన్ని తెలిసిన వారంటే అది కాదు కదా. ఆటోమేటిక్గా పిల్లలు అన్నాక ఎవరేంటనేది తెలిసిపోతుంది. కూర్చొని అదే పనిగా చూడాల్సిన అవసరం లేదు కదా. అన్నీ తెలిసిన వారని ఎందుకు అన్నారంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం శివబాబా దగ్గర ఉంది, అది ఇస్తున్నారు. ఆయనే ఈ సృష్టి వృక్షానికి, మానవ సృష్టి వృక్షానికి బీజ రూపుడు. వృక్షం యొక్క ఆది మధ్య అంత్యం తెలుసు. తో ఐసే బాప్కు బహుత్ యాద్ కర్నా హై. మరి ఇలాంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి కదా. ఇన్కి ఆత్మ भी उस बाप को याद करती है. वो बाप कहते ये ब्रह्मा भी मुझे याद करेंगे तब ये पद पाएंगे. ఈ బ్రహ్మ యొక్క ఆత్మ కూడా ఆ తండ్రినే, శివబాబానే స్మృతి చేస్తుంది. బాబా కూడా ఏం చెప్తున్నారు? ఈ బ్రహ్మ బాబా కూడా ఏం చెప్తున్నారు? శివబాబాని స్మృతి చేయండి అంటున్నారు. శివబాబా కూడా ఏమంటున్నారు? ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేసే ఈ పదవి పొందారు, దేవతా పదవి, నారాయణ పదవి. తుంబి యాద్ కరెంగే తప్ పదవి పాయింగే. మీరు కూడా స్మృతి చేస్తే ఆ పదవి పొందుతారు. पहले पहले तुम अशरीरी आए थे, फिर अशरीरी बनकर वापिस जाना है, और सब तुमको दुख देने वाले हैं, उनको क्यों याद करेंगे? जबकि मैं तुमको मिला हूं, मैं तुमको नई दुनिया में ले चलने आया हूं. वहां कोई दुख नहीं, वह दैवी संबंध. బాబా చెప్తున్నారు, మీరు కూడా బాబాను స్మృతి చేస్తే ఉన్నత పదవి పొందుతారు. మీరు రావడం ఇక్కడికి అశరీరిగా వచ్చారు కదా, మళ్ళీ అశరీరిగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ బాబా తప్ప ఇక్కడ అందరూ దుఃఖం ఇచ్చేవారే అంటున్నారు బాబా. మరి వాళ్ళని ఏంటి స్మృతి చేస్తారు? దుఃఖం ఇచ్చేవాళ్ళని. ఎప్పుడైతే నేను మీకు లభించానో, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళడం కోసం వచ్చాను. అక్కడ ఎలాంటి దుఃఖమే ఉండదు, అక్కడ ఉండేది దైవీ సంబంధం. यहाँ पहले पहले दुख होता है स्त्री पुरुष के संबंध में, क्योंकि विकारी बनते हैं. ఇక్కడ మొట్టమొదట దుఃఖం లభించేది జీవితంలో స్త్రీ పురుష సంబంధం ఏదైతే ఉందో, పతి పత్ని యొక్క సంబంధం, అందులోనే ఎక్కువ దుఃఖం ఉంటుంది అంటున్నారు. ముందు దుఃఖం అందులోనే. ఎందుకంటే ఆ సంబంధంలో వికారీలు అయిపోతున్నారు. తుమ్కో అబ్ మై ఉస్ దునియా కా లాయక్ लायक बनाता हूं जहां विकार की बात नहीं रहती.
బాబా చెప్తున్నారు, నేను ఎలాంటి ప్రపంచానికి మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నానంటే అక్కడ వికారాలు అనే విషయమే ఉండదంటున్నారు బాబా. ये काम महाशत्रु गाया हुआ है जो आदि मध्य अंत दुख देता है. ఈ కామ మహాశత్రువు కోసం ఏమని మహిమ ఉంది? ఆది మధ్య అంత్యం దుఃఖం ఇస్తుంది అని చెప్పడం జరిగింది. क्रोध के लिए ऐसा नहीं कहेंगे कि ये आदि मध्य अंत दुख देता है, नहीं. काम को जीतना है, वही आदि मध्य अंत दुख देता है, पतित बनाता है. पतित अक्षर विकार पर लगता है, इस दुश्मन पर जीत पानी है. క్రోధం కోసం ఇలా చెప్పరు, ఆది మధ్య అంత్యం దుఃఖం ఇస్తుంది అని. కామ వికారం కోసమే ప్రత్యేకంగా అలా చెప్పారు. కాబట్టి ఈ కామాన్ని జయించాలి, ఎందుకంటే ఇదే మిమ్మల్ని పతితంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. పతితము అనే అక్షరం కూడా ముఖ్యంగా కామ వికారానికి వశం అవడంతోనే వాడతారు. పతితులని వాళ్ళనే అంటారు. ఇంకే వికారం ఉన్న పతితులని శబ్దం ఉపయోగించరు. కామ వికారం కోసమే ఆ శబ్దం వచ్చిందనమాట. కాబట్టి ఈ శత్రువు పైన విజయం పొందాలంటున్నారు బాబా. तुम जानते हम स्वर्ग के देवी देवता बन रहे हैं, जब तक यह निश्चय नहीं तो कुछ पा नहीं सकेंगे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా మేము స్వర్గం యొక్క దేవీ దేవతలు అవుతున్నాము అనేది. ఎంతవరకు ఈ నిశ్చయం అనేది ఉండదో అంతవరకు ఇక్కడ మీరు ఏం పొందలేరు అంటున్నారు బాబా. बाप समझाते बच्चों को मनसा वाचा कर्मना एक्यूरेट बनना है, मेहनत है. दुनिया में ये किसको पता नहीं कि तुम भारत को स्वर्ग बनाते हो, आगे चलकर समझेंगे. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు మనసా వాచా కర్మన ఎక్యురేట్గా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా తయారవ్వాలి. ఇందులో శ్రమ ఉందంటున్నారు బాబా. ప్రపంచవాసీలు ఎవరికీ తెలియదు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారనే విషయం. రాను రాను ఇంకా అర్థం చేసుకుంటారంటున్నారు బాబా. చాతే भी वन वर्ल्ड वन राज वन रिलीजन वन भाषा हो. तुम समझा सकते हो सतयुग में आज से 5000 वर्ष पहले एक राज्य एक धर्म था जिसको स्वर्ग कहा जाता है. అందరూ ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష కావాలనుకుంటున్నారు కదా. కాబట్టి వాళ్ళకి మీరు చెప్పండి, సత్యుగంలో అంటే ఈ రోజు నుండి 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండేది, దాన్నే స్వర్గము అని చెప్తారు అని చెప్పండి. राम राज्य और रावण राज्य को भी कोई नहीं जानते. 100% तुच्छ बुद्धि थे, अब तुम स्वच्छ बुद्धि बनते हो. नंबरवार पुरुषार्थ अनुसार बाप बैठ तुमको पढ़ाते हैं. రామరాజ్యం రావణ రాజ్యం కోసం ఎవరికి తెలీదు. 100% తుచ్చ బుద్ధి నుండి, పనికిరాని బుద్ధి నుండి ఇప్పుడు స్వచ్ఛ బుద్ధిగా మీరు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తయారవుతున్నారు. బాబా కూర్చొని మీకు చదివిస్తున్నారు. सिर्फ बाप की मत पर चलो. बाप कहते कि पुरानी दुनिया में रहते कमल फूल समान पवित्र रहो, मुझे याद करते रहो. కేవలం శివబాబా ఇచ్చే మతం ప్రకారం నడవండి. బాబా ఏం చెప్తున్నారు? పాత ప్రపంచంలో ఉంటూ కమల పద్మ సమానంగా పవిత్రంగా ఉండండి, నన్నే స్మృతి చేస్తూ ఉండండి. बाप आत्माओं को समझाते हैं, मैं आत्माओं को ही पढ़ाने आया हूं इन आर्गन्स द्वारा. तुम आत्माएं भी आर्गन्स द्वारा सुनती हो. బాబా ఆత్మలకి చెప్తున్నారు, నేను ఆత్మలకి చదివించడం కోసం వచ్చాను ఈ బ్రహ్మ యొక్క కర్మేంద్రియాల ద్వారా. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఇదైతే పాత శరీరం అయిపోయింది కదా, ఆత్మలైన మీరు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటున్నారు కదా, ఇక్కడ మీరు ఆత్మాభిమానిగా అవ్వాలంటున్నారు బాబా. ये तो पुराना चीची शरीर है, तुम ब्राह्मण पूजा के लायक नहीं हो, तुम गायन लायक हो, पूजने लायक देवता ये है. ఈ పాతది పనికిరాని శరీరం అయిపోయింది, బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు పూజకు అర్హులు కాదంటున్నారు బాబా. ఎందుకు? ఎందుకంటే శరీరం పతితం అయింది కదా, ఆత్మ కూడా ఇంకా పావనంగా అవుతూ ఉన్నది. మీరు మహిమకి యోగ్యులు అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు పావనం అవ్వడమే కాకుండా అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు, ఎంతో ఉన్నతమైన సేవ చేస్తున్నారు. కాబట్టి మహిమకి యోగ్యులు. పూజకి యోగ్యులు దేవతలు అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి కాబట్టి.
गायन सिर्फ तुम ब्राह्मणों का है ना कि देवताओं का. మహిమ అయితే కేవలం బ్రాహ్మణులైన మీకే, దేవతలకి కూడా అసలు మహిమ లేదంటున్నారు బాబా. ఎందుకంటే దేవతలుగా అక్కడ అలా ఉన్నాము అంటే ఇక్కడే మనం తయారవుతున్నాం. ఇక్కడే చాలా ఉన్నతమైన కార్యం మనం శివబాబా తోడులో చేస్తున్నాం. बाप तुमको ही शूद्र से ब्राह्मण बनाते हैं. जगत अम्बा व ब्रह्मा आदि के मंदिर बनाते हैं, परंतु उनको यह पता नहीं है कि यह कौन है. బాబా మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. జగతంబ, బ్రహ్మ వీళ్ళ యొక్క మందిరాలు తయారు చేశారు భక్తి మార్గంలో. కానీ వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. జగత్ పితాతో బ్రహ్మ హువానా, జగత్ పిత అంటేనే ఎవరు? బ్రహ్మ బాబా. ఉनको దేవతా నే కहेंगे. బ్రహ్మని దేవత అన్నారు కదా జగత్ పిత అయిన ఈ సమయంలో. देवताओं की आत्मा और शरीर दोनों पवित्र है. अब तुम्हारी आत्मा पवित्र होती जाती है, पवित्र शरीर नहीं है. अब तुम ईश्वर की मत पर भारत को स्वर्ग बना रहे हो. దేవతలంటే వాళ్ళ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి, అప్పుడు దేవతలు అనడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా తయారవుతూ ఉన్నది, కానీ శరీరం అయితే పవిత్రమైంది కాదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని యొక్క మతం ప్రకారం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. तुम भी स्वर्ग के लायक बन रहे हो. सतो प्रधान जरूर बनना है. सिर्फ तुम ब्राह्मण ही हो जिनको बाप बैठ पढ़ाते हैं. మీరు కూడా స్వర్గానికి అర్హులవుతున్నారు. సతో ప్రధానంగా తప్పకుండా తయారవ్వాలి. కేవలం బ్రాహ్మణులని మీకే శివబాబా కూర్చొని చదివిస్తున్నారు. ब्राह्मणों का झाड़ वृद्धि को पाता रहेगा. ब्राह्मण जो पक्के बन जाएंगे वो फिर जाकर देवता बनेंगे. బ్రాహ్మణులైన మీ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటది. ఎవరైతే పక్కాగా అయిపోతారో బ్రాహ్మణులు, వాళ్ళే మళ్ళీ దేవతలు అవుతారు. ये नया झाड़ है, माया के तूफान भी लगते हैं, सत्य में कोई तूफान नहीं लगता. यहाँ माया बाबा की याद में रहने नहीं देती. हम चाहते बाबा की याद में रहे, तमो से सतो प्रधान बने. सारा मदार है याद पर. ఇప్పుడు ఇది కొత్త వృక్షం కదా, బాబా కొత్త వృక్షాన్ని అంటు కట్టారు. దీనికి మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి అంటున్నారు. అదే సత్యుగంలోనైతే ఇలాంటి తుఫాన్లు అనే విషయమే ఉండదు కదా. ఇక్కడ మాయ మిమ్మల్ని బాబా స్మృతిలో కూర్చొనివ్వకుండా చేస్తుంది. మనమేమనుకుంటాం, బాబా స్మృతిలో ఉండాలి, తమో నుండి సతో ప్రధానం అవ్వాలి, కానీ మాయ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది అంటున్నారు బాబా. भारत का प्राचीन योग मशहूर है. विलायत वाले भी चाहते भारत प्राचीन योग को ये आकर्षित लाए. अब योग भी दो प्रकार का है, एक हठ योगी, दूसरे है राजयोगी. तुम हो राजयोगी. यह भारत का प्राचीन राजयोग है जो वापी सिखलाते हैं. భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని చాలా ప్రఖ్యాతి చెంది ఉంది. విదేశస్తులు కూడా ఈ యోగం నేర్చుకోవాలని చాలా తపనతో ఉంటారు. కానీ యోగం అనేది కూడా రెండు రకాలు కదా. ఒకటి హఠయోగిలు, రెండవది రాజయోగిలు. మీరెవరు? రాజయోగిలు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అనేది శివబాబాయే నేర్పిస్తున్నారు. सिर्फ गीता में मेरे बदले कृष्ण का नाम डाल दिया है. कितना फर्क हो गया है. కేవలం గీతలో నాకు బదులుగా కృష్ణుడి పేరు రాసేస్తారు అంటున్నారు బాబా. ఎంత తేడా వచ్చేస్తుంది. शिव जयंती होती है तो तुम्हारी वैकुंठ की भी जयंती होती है जिसमें श्री कृष्ण का राज्य है. तुम जानते हो शिव बाबा की जयंती है तो गीता की भी जयंती है, वैकुंठ की भी जयंती होती है जिसमें तुम पवित्र बन जाएंगे. శివ జయంతి జరగడంతో మీ యొక్క వైకుంఠం యొక్క జయంతి కూడా జరుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే శివబాబా రావడంతోనే వైకుంఠం యొక్క స్థాపన మొదలైపోయింది. దానికి పునాది వేసేసినట్లే కదా బాబా. ఆ వైకుంఠం ఎప్పుడైతే పూర్తి స్థాపన అవుతుందో అందులో శ్రీకృష్ణుడి యొక్క రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, శివబాబా యొక్క జయంతి అంటే గీత యొక్క జయంతి కూడా. ఎందుకంటే శివబాబా రావడంతోనే గీతా జ్ఞానం వినిపించడం మొదలు పెట్టారు. అలానే వైకుంఠం యొక్క జయంతి కూడా.
వైకుంఠంలో మీరు పవిత్రంగా ఉంటారు కదా. कल्प पहले मुवाफिक स्थापना करते हैं, अब बाप कहते मुझे याद करो. याद ना करने से माया कुछ ना कुछ विकर्म करा देती है. కల్పం క్రితం మాదిరిగానే స్థాపన కార్యం చేస్తున్నారు. బాబా ఏమన్నా నన్నే స్మృతి చేయండి, స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ మీ ద్వారా చేయించేస్తుంది అంటారు బాబా. याद नहीं किया और लगी चमाट, याद में रहने से चमाट नहीं खाएंगे. ये बॉक्सिंग होती है. तुम जानते हो हमारा दुश्मन कोई मनुष्य नहीं है, रावण है दुश्मन. బాబాని స్మృతి చెయ్యలేదు అంటే చెంపదెబ్బ తగులుతుంది అంటున్నారు బాబా. స్మృతిలో ఉంటే చెంపదెబ్బ తగలదు. ఇక్కడ ఈ బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం తెలుసుకున్నారు? మా శత్రువు అనేవారు మనుషులు ఎవరు కాదు. ఎవరు? రావణుడే, మాయే శత్రువు. बाप कहते इस समय की शादी बर्बादी है, एक दो की बर्बादी करते हैं, पतित बना देते हैं. अब पारलौकिक बाप ने ऑर्डिनेंस निकाला है, बच्चे ये काम महाशत्रु है, इन पर जीत पानी है. బాబా చెప్తున్నారు ఈ సమయంలో వివాహం చేసుకోవడం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమే అంటున్నారు బాబా. ఎందుకంటే ఒకరినొకరు నాశనమే చేసుకుంటారు వివాహం చేసుకొని, పతితులుగా తయారు చేసుకుంటున్నారు ఒకరినొకరు. ఇప్పుడు పారలౌకిక తండ్రి ఈ ఆజ్ఞ ఇచ్చారు, ఈ రూల్ పెట్టారు. ఏంటి? పిల్లలారా, కామం మహాశత్రు, దీనిపైన విజయం పొందండి. और पवित्रता की प्रतिज्ञा करो, कोई भी पतित ना बने. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి, ఎవరు కూడా పతితులు అవ్వకూడదు అంటున్నారు బాబా పిల్లలు అయ్యాక. जन्म जन्मांतर तुम पतित बने हुई स्वीकार से, इसलिए काम महाशत्रु कहा जाता है. साधु संत सब कहते पतित पावन आओ. सत्युग में पतित कोई होता नहीं. జన్మ జన్మాంతరాల నుండి మీరు పతితులుగా అవుతూ వచ్చారు ఈ వికారాలతో, ద్వాపర యుగం నుండి. అందుకే కామ మహాశత్రు అని చెప్పడం జరిగింది. దానివల్ల పతితులు అయ్యారు కాబట్టి. సాధు సన్యాసులు కూడా పతిత పావన రండి అని పిలుస్తున్నారు కదా. సత్యుగంలో పతితులు ఎవరు ఉండరు. बाप आकर ज्ञान से सर्व की सदगति करते हैं, अब सभी दुर्गति में है. ज्ञान देने वाला कोई नहीं है, ज्ञान देने वाला एक ही ज्ञान का सागर है. ज्ञान से दिन है, दिन है राम का, रात है रावण की. इन अक्षरों का यथार्थ अर्थ भी तुम बच्चे ही समझते हो. బాబా వచ్చి జ్ఞానంతో సర్వులకి సద్గతిని కలిగిస్తున్నారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. ఇక్కడ జ్ఞానం ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క జ్ఞానసాగడైనా శివబాబాయే జ్ఞానం ఇచ్చేవారు. జ్ఞానంతో పగలు అనేది, వెలుగు అనేది వస్తుంది. పగల్ని ఏమన్నారు? రామరాజ్యం అన్నారు. రాత్రి అంటే రావణ రాజ్యం. ఇలాంటి అక్షరాల యొక్క యథార్థ అర్థం కూడా మీకే తెలుసు అంటున్నారు బాబా. సిర్ఫ్ పురుషార్థ మే కమ్జోరీ హై, బాప్ తో బహుత్ అచ్చి రీతి సమజాతే హై. కాబట్టి జ్ఞానమైతే అర్థం చేసుకుంటున్నారు పిల్లలైన మీరు. యథార్థమైన అర్థం ప్రతిదానికి మీకు తెలుసు. కేవలం మీరు చేసే పురుషార్థంలో బలహీనత ఉంది అంటున్నారు బాబు. అన్నీ తెలుసు కానీ పురుషార్థం చేయడంలోనే బలహీనంగా ఉన్నారు. బాబా అయితే చాలా మంచి రీతిలో చెప్తున్నారు పిల్లలకి ప్రతి విషయం. तुमने 84 जन्म पूरे किए हैं, अब पवित्र बनकर वापस जाना है. तुमको तो शुद्ध अहंकार होना चाहिए. 84 జన్మలు పూర్తి చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీకు ఇక్కడ శుద్ధమైన అహంకారం ఉండాలంటున్నారు బాబా. हम आत्माएं बाबा की मत पर इस भारत को स्वर्ग बना रहे हैं, जिस स्वर्ग में फिर राज्य करेंगे. जितनी मेहनत करेंगे उतना पद पाएंगे. ఆత్మలైన మనం శివబాబా మతం ప్రకారం ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. ఆ స్వర్గంలో తిరిగి మళ్ళీ మీరే రాజ్యం చేస్తారు. ఎంత శ్రమ పడితే అంత పదవి పొందుతారు. चाहे राजा रानी बनो चाहे प्रजा बनो. राजा रानी कैसे बनते वो भी देख रहे हो. फॉलो फादर गाया जाता है, अब की बात है, लौकिक संबंध के लिए नहीं कहा जाता. మీరు రాజా రాణి అవ్వాలంటే అలా అవ్వండి, లేదా ప్రజలు అవ్వాలనుకుంటే ప్రజలు అవ్వచ్చు.
రాజా రాణి ఎలా తయారవుతారనేది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు అంటున్నారు బాబా. ఫాలో ఫాదర్ అనే మహిమ కూడా ఉంది కదా, అది ఇప్పటి విషయమే. బాబాని ఫాలో చేయాలి, లౌకిక సంబంధాల కోసం కాదు ఇది అంటున్నారు బాబా. ये बाप मत देते मामे कम याद करो तो विकर्म विनाश होंगे। तुम समझते हो हम अभी श्रीमत पर चलते हैं, बहुतों की सेवा करते हैं। बच्चे बाप के पास आते तो शिव बाबा भी ज्ञान से बहलाते हैं, यह भी तो सीखते हैं ना। शिव बाबा कहते मैं आता हूँ सवेरे को, अच्छा फिर कोई मिलने के लिए आते हैं तो क्या ये नहीं समझाएंगे? ऐसे कहेंगे क्या कि बाबा आप आकर समझाओ, मैं नहीं समझाऊंगा? ये बड़ी गुप्त गुह्य बातें है ना। శివబాబా ఇప్పుడు మొత్తం ఇస్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు శ్రీమతం ప్రకారం నడుస్తున్నాం అనేది అర్థం చేసుకున్నారు కదా, అనేకుల యొక్క సేవ కూడా చేస్తున్నాం శ్రీమతం అనుసారంగా. పిల్లలు బాబా దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు శివబాబా జ్ఞానంతో పిల్లల్ని ఆహ్లాదపరుస్తారు. ఈ బ్రహ్మ బాబా కూడా నేర్చుకుంటున్నారు కదా, మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా. శివబాబా చెప్తున్నారు నేను వచ్చేది ఉదయాన్నే వస్తానంటున్నారు బాబా. రోజు ఉదయమే కదా బాబా వచ్చి మురళి వినిపిస్తారు. అందుకే రోజు మురళిలో ఏముంటుంది లాస్ట్లో గుడ్ మార్నింగ్, ఉదయాన్నే. సృష్టికి కూడా బ్రహ్మముహూర్తం ఇది, మామూలుగా కూడా మామూలు దినంలో కూడా బాబా ఉదయమే వచ్చి మురళి వినిపిస్తారు. ఎవరైనా కలవడానికి వచ్చారనుకోండి, ఈ విషయాలు మీరు వాళ్ళకి చెప్పలేరా అని అడుగుతున్నారు బాబా. ఇలా ఏమైనా అంటారా ఏంటి, బాబా మీరే వచ్చి చెప్పండి నేను చెప్పలేను? ఇవన్నీ చాలా గుప్తమైన గుహ్యమైన విషయాలు అంటున్నారు బాబా. मैं तो सबसे अच्छा समझा सकता हूँ, तुम ऐसे क्यों समझते हो कि शिव बाबा ही समझाते हैं? ये नहीं समझाते होंगे? బ్రహ్మా బాబా అంటున్నారు నేను కూడా బాగా చెప్పగలను, మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు శివబాబా వినిపిస్తున్నారని? బ్రహ్మబాబా చెప్పలేరా ఏంటి అని శివబాబా అంటున్నారు. ఇక్కడ బ్రహ్మబాబా కూడా చెప్పగలరు కదా. यह भी जानते हो कल्प पहले इसने समझाया है तब तो यह पद पाया है, मम्मा भी समझाती थी ना, वो भी ऊंच पद पाती है. ఇది కూడా మీకు తెలుసు, కల్పం క్రితం కూడా ఈ బ్రహ్మబాబా చెప్పారు చాలా చక్కగా. ఈ జ్ఞానాన్ని అందరికీ అర్థం చేయించారు, అందుకే ఆ పదవి పొందారు బ్రహ్మబాబా. మమ్మ కూడా ఎంత బాగా చెప్పేవారు, ఆమె కూడా అందుకే ఉన్నత పదవి పొందుతున్నారు. मम्मा बाबा को सूक्ष्म वतन में देखते तो बच्चों को फॉलो फादर करना है. మమ్మాని బాబాని సూక్ష్మ వతనంలో చూస్తున్నారు కదా ఫరిస్తాలుగా, కాబట్టి పిల్లలని మీరు కూడా ఫాలో ఫాదర్ చెయ్యాలి, వాళ్ళ సమానంగా తయారవ్వాలి. सरेंडर होते भी गरीब है साहूकार हो ना सके, गरीबी कहते बाबा ये सब कुछ आपका है. ఇక్కడ సరెండర్ అయ్యేది కూడా పేదవాళ్ళే అంటున్నారు బాబా, సావుకారులు అవ్వలేరు అంటున్నారు బాబా. పేదవాళ్ళే తొందరగా ఏమంటారు, బాబా ఇదంతా మీదే అని అంట. शिव बाबा तो दाता है वो कभी लेता नहीं है, बच्चों को कहते ये सब कुछ तुम्हारा है, मैं अपने लिए महल ना यहाँ ना वहां बनाता हूँ, तुमको स्वर्ग का मालिक बनाता हूँ. బాబా ఏమంటున్నారు, శివ బాబా అయితే నేనైతే దాతని కదా అంటున్నారు బాబా. శివబాబా ఎప్పుడు తీసుకోరు కదా. పిల్లలకి ఏమంటున్నారు, పిల్లలు బాబా ఇదంతా మీదే అని అంటే బాబా ఏమంటున్నారు పిల్లలకి, ఇదంతా మీకోసమే ఉపయోగించేది, మళ్ళీ ఏదైతే బాబాకి ఇస్తున్నారో అదంతా మళ్ళీ పిల్లల సేవ కోసమే ఉపయోగిస్తున్నారు. నేను నా కోసమేమి ఇక్కడ మహల్ కట్టుకొని సత్యుగంలో కూడా కట్టుకొని అంటున్నారు బాబా. మిమ్మల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. अब इस ज्ञान रत्नों से जोली भरनी है, मंदिर में जाकर कहते मेरी जोली भरो, परंतु किस प्रकार की किस चीज की जोली भर दो? जोली भरने वाली तो लक्ष्मी है जो पैसा देती है. शिव के पास तो जाते जाते नहीं, शंकर के पास जाकर कहते हैं समस्त शिव और शंकर एक है, परंतु ऐसे थोड़े ही है. ఇప్పుడు మీరు జ్ఞాన రత్నాలతో జోలి నింపుకోవాలి. ఇక్కడ మందిరాల్లో కూడా వెళ్ళి ఏమంటారు, భగవంతుణ్ణి జోలి నింపండి అని అడుగుతారు, కానీ ఏ రకమైన జోలి నింపుతారు?
అది తెలియదు అంటున్నారు బాబా. మామూలుగా అయితే స్థూలమైన ధనం వెళ్ళి లక్ష్మి దగ్గర అడుగుతారు. మరి లక్ష్మి కదా మీ జోలి నింపేవాళ్ళు అంటున్నారు బాబా. మరి శివుడి దగ్గరికి కూడా వెళ్ళి అడగరు జోలి నింపండి అని, శంకరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అంటున్నారు బాబా. ఎందుకంటే శివుడు శంకరుడు ఒకటనేసుకున్నారు. మరి స్థూలమైన ధనం లక్ష్మీదేవి దగ్గర దొరికేటప్పుడు మరి శివుడి దగ్గరికి వెళ్ళి ఇంకేంటి అడుగుతున్నారు, ఏం కావాలని? ఆయన ఏ జోలి నింపుతారన్నది ఎవరికి తెలియదు. శివబాబా దగ్గర జ్ఞానరత్నాలు జోలి నింపుకునే కదా లక్ష్మీదేవి అలా తయారయ్యారు. స్థూలమైన ధనంతో ఆమె సంపన్నంగా తయారయ్యారు. అట్లా లక్ష్మిని కూడా తయారు చేసింది ఎవరు? శివబాబా కదా. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియదు. శివుడు శంకరుడు ఒకటన్నారు, కానీ అలా ఎలా జరుగుతుంది అంటున్నారు బాబా. बाप आकर सत्य बात बताते हैं, बाप है ही दुख हरता सुख करता। तुम बच्चों को ग्रोस व्यवहार में भी रहना है, धंधा भी करना है। हर एक अपने लिए राय पूछते, बाबा हमको इस बात में झूठ बोलना पड़ता है। बाप हर एक की नब्ज देख राय देते, क्योंकि बाप समझाते मैं कहूं और ना कर सके ऐसा राय ही क्यों दूं। नब्ज देख राय ही ऐसी दी जाती है जो कर भी सके, कहूं और करे नहीं तो ना फरमान बरदार की लाइन में आ जाए। हर एक का अपना अपना हिसाब किताब है। బాబా వచ్చి సత్యమైన విషయాలు వినిపిస్తున్నారు. శివబాబాని ఏమన్నారు? దుఃఖకర్త సుఖకర్త. పిల్లలని మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, ఉద్యోగ వ్యాపారాలు కూడా చేయాలి. ప్రతి ఒక్కరు ఎవరి కోసం వాళ్ళు సలహాలు అడుగుతూ ఉంటారు బాబా దగ్గరికి వచ్చి. బాబా ఈ విషయంలో మేము అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఏం చేయాలి బాబా అని అడుగుతారు. బాబా కూడా ప్రతి ఒక్కరు నాడి చూసి సలహా ఇస్తారు. ఎందుకంటే బాబా ఎప్పుడు ఏమనుకుంటారంటే, నేను చెప్పాక పిల్లలు చెయ్యకపోతే అలాంటి సలహా ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు అది చేసేవాళ్ళు కాదు కానీ అడుగుతున్నారంటే మీ ఇష్టం అంటారు బాబా. భలే చేసుకోండి అంటారు బాబా. అందుకు నాడి చూసి ఎలాంటి సలహా ఇస్తారంటే వాళ్ళు చేయగలగాలి కూడా, అలాంటి సలహా ఇస్తారు బాబా. ఒకవేళ బాబా చెప్పాక మీరు చేయలేదనుకోండి, అవజ్ఞాకారీలు అనే లిస్టులోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళ లైన్లోనికి వెళ్ళిపోతారంటున్నారు బాబా. ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతా కూడా ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఇచ్చే సలహా వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతాలు బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సలహా ఇస్తారు. ఇంకొకటి నాడి చూసి, వీళ్ళు నన్ను అడుగుతున్నారు కానీ వీళ్ళు ఎలాగ చెయ్యరని తెలుస్తుంది కదా బాబాకి, అప్పుడు మీ ఇష్టం, అలాగే చెయ్యండి అనేస్తారు అనమాట. అటు ఒకటి నాడి చూసి సలహా ఇస్తారు, ఇంకోటి పరిస్థితి బట్టి కూడా, లెక్క ఖాతాను బట్టి కూడా సలహా ఇస్తారు బాబా. सज्जन तो एक ही है, उनके पास आना पड़े वो पूरी राय देंगे। सबको पूछना चाहिए बाबा इस हालत में हमको कैसे चलना चाहिए, अब क्या करें। సర్జన్ అనేవారు ఒక్క శివ బాబాయే కదా, కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు బాబా దగ్గరికి రావాలి, ప్రతి విషయం చెప్పాలి, సలహా తీసుకోవాలి పూర్తిగా బాబా నుండి. బాబాయే కదా మీకు పూర్తి సలహా ఇచ్చేవారు. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరు అందరూ కూడా అడగాలి, బాబా ఈ పరిస్థితిలో మేము ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది అడగాలంటున్నారు బాబా. ఇక్కడ అడిగినప్పుడు కూడా మనం భావన ఎలా ఉండాలి, బాబా ఏది చెప్తే అది, అంతేగాని మనసులోని మనకి ఏదో కోరుకుంది బాబాకేమో అడుగుతున్నాము, అప్పుడు బాబా కూడా మన నాడిని బట్టి సలహా ఇచ్చేస్తారు. పూర్తి సరెండర్ బుద్ధితో అడగాలి, అప్పుడు బాబా కరెక్ట్ సలహా ఇస్తారనమాట. बाप स्वर्ग में तो ले जाते हैं, तुम जानते हो हम स्वर्गवासी तो बनने वाले हैं, अब हम संगम वासी हैं। तुम अब ना नरक में हो ना स्वर्ग में हो। जो जो ब्राह्मण बनते उनका लंगर इस चीची दुनिया से उठ चुका है। तुमने कलयुगी दुनिया का किनारा छोड़ दिया है। బాబా స్వర్గంలోనికి తీసుకువెళ్ళేటటువంటి వారు, అంటే మేము స్వర్గవాసీలు అవుతున్నాం, దానికోసం ఇప్పుడు మనం ఎక్కడున్నాం, సంగమవాసీలుగా ఉన్నాం. అంటే ఇప్పుడు నరకంలోని లేము, స్వర్గంలోని లేము. ఎవరైతే ఇక్కడ బ్రాహ్మణులు అయ్యారో వాళ్ళ లంగరు ఈ చీచీ ప్రపంచం నుండి ఎత్తబడి ఉందంటున్నారు బాబా. పాత ప్రపంచం నుండి ఆ తీరం వదిలేశారు, మీరు కలియుగి తీరాన్ని వదిలేశారు అంటున్నారు బాబా. कोई ब्राह्मण तीखा जा रहा है याद की यात्रा में, कोई कम, कोई हाथ छोड़ देते हैं,
अर्थात फिर कलयुग में चले जाते हैं। तुम जानते हो कि वह हमको अब ले जा रहा है। కొంతమంది బ్రాహ్మణులు తీక్షణంగా వెళ్తున్నారు స్మృతి యాత్రలో, కొంతమంది బలహీనంగా తక్కువగా ఉన్నారు, కొంతమంది చెయ్యి కూడా విడిచిపెట్టేస్తున్నారు బాబాది. అంటే మళ్ళీ కలియుగంలోనికి వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నావికుడు ఇప్పుడు మనల్ని తీరానికి తీసుకువెళ్తున్నారు. वह यात्रा तो అనేక ప్రకార్ కి హై, తుమారి ఏక్ హీ యాత్ర హై. భక్తి మార్గంలో చేసే యాత్రలు అనేక రకాలు, కానీ ఇక్కడ ఒకే రకమైన యాత్ర. ये बिल्कुल न्यारी यात्रा है, ఇది చాలా అతీతమైన యాత్ర అంటున్నారు బాబా. हाँ तूफान आते हैं जो याद को तोड़ देते हैं. इस याद की यात्रा को अच्छी रीति पक्का करो, मेहनत करो. तुम कर्म योगी है, जितना हो सके हाथ कारडे दिल यारडे. బాబా చెప్తున్నారు తుఫాన్లు అయితే వస్తాయి, మీ స్మృతిని తెంచేస్తూ ఉంటాయి, కానీ ఈ స్మృతి యాత్రని మంచి రీతిలో పక్కా చేసుకోండి అంటున్నారు. మాయ తెంచడానికి ప్రయత్నం చేసినా అందులో గట్టిపడాలనే లక్ష్యం ఉండాలి. పక్కా చేసుకోండి, శ్రమ పడండి. మీరు కర్మయోగిలు కూడా ఎంత వీలైతే అంత చేతులతో పనిచేస్తూ బుద్ధిని బాబాతో జోడించాలి. आधा कल्प तुम आशिक माशिक को याद करते आए हो. बाबा यहाँ बहुत दुख है, अब हमको सुखधाम का मालिक बनाओ. याद की यात्रा में रहेंगे तो तुम्हारे पाप कलाश हो जाएंगे. అర్ధ కల్పం మీరు ప్రియురాళ్ళుగా ఉంటూ ప్రియుడైన బాబాని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా ఇక్కడ చాలా దుఃఖం ఉంది, మమ్మల్ని సుఖధామానికి మాలికులుగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలన్నీ వినాశనం అవుతాయి. तुमने स्वर्ग का वर्षा पाया तब गवाया है, भारत स्वर्ग था तब कहते प्राचीन भारत. भारत को बहुत मान देते हैं, सबसे बड़ा भी है, सबसे पुराना भी है. మీరే స్వర్గ వారసత్వం పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా, అందుకే భారతదేశాన్ని ప్రాచీన భారతదేశం అంటారు. ఫస్ట్ నుండి ఉన్నటువంటిది ఇది. చాలా విలువ ఉంది భారతదేశానికి, అన్నింటికన్నా పెద్దది మరియు పురాతనమైనటువంటిది కూడా భారతదేశం. अब तो भारत कितना गरीब है, इसलिए सब उनको मदद करते हैं. वो लोग समझते हमारे पास बहुत अनाज हो जाएगा, कहाँ से मंगाना नहीं पड़ेगा. परंतु यह तो तुम जानते हो विनाश सामने खड़ा है. जो अच्छी तरह से समझते हैं उन्हों को अंदर बहुत खुशी रहती है. బాబా చెప్తున్నారు ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేది భారతదేశం, ఇప్పుడు ఎంత పేదదిగా అయిపోయింది. అన్ని దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి అందుకే సహకరిస్తారు. బయట గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, చాలా ధాన్యం పండించేస్తున్నాం, పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయి, అన్ని రకాల ఇంక దేనికి కరువు ఉండదు అని ప్లాన్స్ వేస్తున్నారు. ఎక్కడి నుండి అడిగే అవసరం కూడా ఉండదు అని అనుకుంటున్నారు. కానీ మీకైతే తెలుసు కదా, వినాశనం ఎదురుగానే నిలబడి ఉంది. ఎవరైతే ఈ విషయాలు మంచి రీతిలో అర్థం చేసుకుంటారో వాళ్ళకి లోపల చాలా ఖుషి ఉంటుంది అంటున్నారు బాబా. प्रदर्शनी में कितने आते हैं, कहते तुम सत्य कहते हो, परंतु यह समझे कि हमको बाप से वर्षा लेना है. ये थोड़ी बुद्धि में बैठता है. यहाँ से बाहर निकले कलाश. ప్రదర్శనలో ఎంతమంది వస్తూ ఉంటారు వినడానికి. వినేటప్పుడు ఇలా కూడా అంటారు, మీరు సత్యం చెప్తున్నారు అని అంటారు. కానీ ఇది అర్థం కావాలి కదా వాళ్ళకి, భగవంతుడు వచ్చారు, తండ్రి వచ్చారు, తండ్రి ద్వారా వారసత్వం మేము పొందాలనేది ఇది అర్థం అవట్లేదు, ఎవరి బుద్ధిలో కూర్చోవట్లేదు అంటున్నారు బాబా. ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే మళ్ళీ అన్ని మర్చిపోతున్నారు, సమాప్తి అయిపోతున్నాయి. तुम जानते हो बाबा हमको स्वर्ग में ले जाता है, वहां ना गर्भ जेल में ना उस जेल में जाएंगे. अभी जेल की यात्रा भी कितनी सहज हो गई है. फिर सच्ची में कभी जेल का मुंह देखने को नहीं मिलेगा, दोनों जेल नहीं रहेगी. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, బాబా మమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు, అక్కడ గర్భ జైలు ఉండదు, మామూలు జైలు కూడా ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ జైలుకి వెళ్ళే యాత్ర అంటే ఎంత ఈజీ అయిపోయింది అంటున్నారు. గర్భ జైల్లో కూడా గడిగడికి వెళ్ళిపోతున్నారు, ఆయుష్ తగ్గిపోయింది కదా ఇక్కడ.
అలానే మామూలు జైల్లోకి వెళ్ళడం కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది అందరికి. సత్యుగంలో జైలు యొక్క ముఖమే చూడరు అంటున్నారు బాబా. 2 రకాల జైలు కూడా అక్కడ ఉండదు. यह सब यह माया का पाप है, बड़ों बड़ों को जैसे कलाश कर देते, आज बहुत मान दे रहे, कल मान ही कलाश, आज हर एक बात क्विक होती है, मौत भी क्विक होते रहेंगे. ఇక్కడ ఏదైతే ఉందో అంత మాయా ఆడంబరమే అంటున్నారు బాబా. పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎలా చంపేస్తున్నారు చూడండి. ఈరోజు చాలా గౌరవం ఇస్తారు, రేపు వాళ్ళ గౌరవమే పూర్తిగా సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. ఈ రోజుల్లో ప్రతి విషయం చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అంటున్నారు బాబా. ఏదైనా అలానే మృత్యు కూడా చాలా స్పీడ్గానే వస్తుంది అంటున్నారు బాబా. అన్ని అకస్మాత్తుగా మార్పులు వచ్చేస్తుంటాయి అన్నమాట. सत्युग में ऐसा कोई उपद्रव होते नहीं, आगे चल देखना क्या होता है, बहुत భయంకర సీన్ है. సత్యుగంలో ఎలాంటి ఉపద్రవాలు ఉండవు, ప్రకృతి ఆపదలు ఏమీ ఉండవు. ఇంకా రాను రాను చూడండి ఏం జరుగుతుందో అంటున్నారు బాబా. చాలా భయంకరమైన దృశ్యాలు వస్తాయి అంటున్నారు బాబా. तुम बच्चों ने साक्षात्कार भी किया है, बच्चों के लिए मुख्य याद की यात्रा. పిల్లలైన మీరు సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు, వినాశనం ఎలా ఉంటుంది అనేది. అయితే పిల్లల కోసం ముఖ్యమైనది స్మృతి యాత్ర. अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, मनसा वाचा कर्मना बहुत बहुत एक्यूरेट बनना है. మనసా వాచా కర్మన చాలా చాలా ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా తయారవ్వాలి. మనసా వాచా కర్మన చాలా చాలా ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా తయారవ్వాలి. ब्राह्मण बनकर कोई भी शूद्रों के कर्म नहीं करने हैं. బ్రాహ్మణులుగా అయ్యి ఎలాంటి శూద్ర కర్మలు చేయకూడదు. బ్రాహ్మణులుగా అయ్యి ఎలాంటి శూద్ర కర్మలు చేయకూడదు. दूसरी पॉइंट, बाबा से जो राय मिलती है उस पर पूरा पूरा चलकर फरमान बरदार बनना है. బాబా నుండి ఏదైతే సలహా లభిస్తుందో దాని ప్రకారం పూర్తిగా నడుచుకొని ఆజ్ఞాకారులుగా తయారవ్వాలి. బాబా నుండి ఏదైతే ఆజ్ఞ లభిస్తుందో, సలహా లభిస్తుందో, బాబా నుండి ఏదైతే సలహా లభిస్తుందో దానిపైన పూర్తిగా నడుచుకొని ఆజ్ఞాకారిగా తయారవ్వాలి. कर्म योगी बन हर कार्य करना है. कर्म योगी गई प्रति కార్యము చేయాలి. कर्म योगी गई प्रति కార్యము చేయాలి. सर्व की जोली ज्ञान रत्नों से भरनी है. అందరి యొక్క జోలిని జ్ఞాన రత్నాలతో నింపాలి. అందరి యొక్క జోలిని జ్ఞాన రత్నాలతో నింపాలి. वरदान, अमृत वेले के महत्व को समझकर यथार्थ रीति यूज करने वाले सदा शक्ति संपन्न भव. వరదానం, అమృత్ వేల యొక్క మహత్వాన్ని తెలుసుకొని యథార్థ రీతిలో ఉపయోగించుకునేవారుగా సదా శక్తి సంపన్నంగా తయారు కండి. అమృత్వేలి యొక్క మహత్వాన్ని అర్థం చేసుకొని యథార్థ రీతిలో ఉపయోగించుకునేవారుగా సదా శక్తి సంపన్నంగా తయారు కండి. అందరు లేచారు ఈరోజు అమృత్వేళ. ఈరోజు బాబా అమృత్వేళ కోసం చెప్తున్నారు. स्वयं को शक्ति संपन्न बनाने के लिए
रोज अमृत वेले तन की और मन की సేర్ కరు. స్వయాన్ని శక్తి సంపన్నంగా తయారు చేసుకునేందుకు ప్రతిరోజు అమృత వేళ తనువు యొక్క మరియు మనస్సు యొక్క సేర్ చేయండి. స్వయాన్ని శక్తి సంపన్నంగా తయారు చేసుకునేందుకు రోజు అమృత వేళ తనువు మనస్సు రెండింటి యొక్క సేర్ చేయండి. जैसे अमृत वेला समय का भी सहयोग है, बुद्धि सतो प्रधान स्टेज का भी सहयोग है, तो ऐसे वरदानी समय पर मन की स्थिति भी सबसे पावरफुल स्टेज की चाहिए. ఏ విధంగా అమృత వేళ సమయం యొక్క సహయోగం కూడా ఉంది. అమృత వేళ శుద్ధమైన సమయం, సతో ప్రధానమైన సమయం, సమయం యొక్క సహయోగం కూడా ఉంది. అలానే ఆ సమయంలో బుద్ధి కూడా సతో ప్రధాన స్థితిలో ఉంటుంది. ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండవు కదా. కాబట్టి బుద్ధి యొక్క సతో ప్రధాన స్థితి యొక్క సహయోగం కూడా ఉన్నది. సమయం యొక్క సహయోగం, బుద్ధి సతో ప్రధాన స్థితి యొక్క సహయోగం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వరదాని సమయంలో మనస్సు యొక్క స్థితి కూడా చాలా పవర్ఫుల్ స్థితిలో ఉండాలి. కాబట్టి ఇలాంటి వరదాని సమయంలో మనస్సు యొక్క స్థితి కూడా చాలా పవర్ఫుల్ స్థితిలో ఉండాలి. पावरफुल स्टेज अर्थात बाप समान बीज रूप स्थिति. శక్తిశాలి స్థితి అంటే బాబా సమానంగా బీజ రూప స్థితిలో ఉండాలి. శక్తిశాలి స్థితి అంటే బాబా సమానంగా బీజ రూప స్థితిలో ఉండాలి. साधारण स्थिति में तो कर्म करते भी रह सकते हो, लेकिन वरदान के समय को यथार्थ रीति यूज करो तो कमजोरी समाप्त हो जाएगी. సాధారణ స్థితిలోనైతే కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఉంటారు, కానీ వరదాన సమయాన్ని యథార్థ రీతిలో ఉపయోగించుకోండి, అప్పుడు బలహీనతలు సమాప్తి అయిపోతాయి. సాధారణ స్థితిలోనైతే కర్మలు చేస్తూ కూడా మీరు ఉండగలరు, కానీ వరదాని సమయాన్ని యథార్థ రీతిలో ఉపయోగించుకున్నట్లయితే బలహీనతలు సమాప్తవుతాయి. కాబట్టి వరదాని సమయం అమృత వేళ ఎలా ఉండాలి? పవర్ఫుల్ యోగం ఉండాలి. బీజ రూపం పూర్తి బిందువు అయిపోవాలి, బాబా స్మృతిలో లీనం అయిపోవాలన్నమాట. ఇంక వేరే ఆలోచనలు ఇంకేం ఉండకూడదు. పూర్తి శక్తిశాలి స్థితి అనుభవం చేసుకోవాలి. సారం, బీజం అంటేనే సారం. సారం ఏంటి అసలు? నేనేం అవ్వాలి, ఎలా అవ్వాలి, ఇంకా అందులో తదేకంగా లీనమైపోవాలన్నమాట. ఆ సమస్యలు ఈ సమస్యలు ఇంకన్నీ పక్కన పెట్టేయాలి. మనం ఎప్పుడైతే బీజరూప స్థితిలోనికి వెళ్ళిపోతామో అన్నీ సమాప్తి అయిపోతాయి. ఇంక దేనికోసం ఆలోచించే అవసరమే లేదన్నమాట. కాబట్టి ఆ సమయాన్ని శక్తిశాలిగా ఉపయోగించుకోవాలండి. సాధారణమైన స్థితి బాబా బాబా అంటున్నాం, బాబాతో ఏదో మాట్లాడుతున్నాము, అలా సాధారణ స్థితి అనేది కర్మలు చేసినప్పుడు కూడా ఉంటుంది. కానీ అమృత వేళ మాత్రం పూర్తి శక్తిశాలి స్థితిలో ఉండాలంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతాయి? బలహీనతలన్నీ సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. స్లోగన్: अपने शक्तियों के खजाने से शक्तिहीन परवश आत्मा को शक्तिशाली बनाओ. స్వయం యొక్క శక్తుల యొక్క ఖజానాతో శక్తిహీనులుగా పరవశమై ఉన్న ఆత్మలుగా ఉన్న వారికి శక్తిశాలిగా తయారు చేయండి. స్వయం యొక్క తమ యొక్క శక్తుల యొక్క ఖజానాతో శక్తిహీనులుగా పరవశమై ఉన్న ఆత్మలకి శక్తిశాలిగా తయారు చేయండి. అచ్చా, ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుల నుండి మీరు దేవతలు అవుతున్నారు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కాబట్టి మీ బ్రాహ్మణ జాతి యొక్క నశ
ఉండాలి. కానీ ఏమవుతుంది, శూద్రుల సాంగత్యంలోకి వెళ్ళగానే మర్చిపోతున్నారు బ్రాహ్మణులం అని, అనర్ష ఉండటం లేదంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? విజయం. బ్రాహ్మణులు అంటే వాళ్ళ గుర్తులు పాత ప్రపంచంతో లంగరెత్తబడి ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే పాత ప్రపంచాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తారంటున్నారు, ప్రయాణం చేస్తున్నారనమాట కొత్త ప్రపంచం వైపు. అలానే చేతులతో పనిచేస్తున్న బుద్ధి బాబా వైపు ఉండాలంటున్నారు. కర్మయోగి స్థితి ఉండాలి. ఇంకా కమల పద్మ సమానంగా ఉండాలి. కామ వికారాన్ని జయించాలి. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చెయ్యాలి అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా ఈరోజు? సంగమవాసీలు ఇప్పుడు అంటున్నారు బాబా. అంటే సంగమవాసీలో బ్రాహ్మణులు అనేది గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఇంకా మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి, బాబా స్మృతిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ స్మృతి యాత్రలో బాగా పక్కా అవ్వాలంటున్నారు బాబా. దీనికోసం శ్రమ పడాలి అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏమన్నారు, ఎప్పుడైతే బాబాను మర్చిపోతారో అప్పుడే చెంపదెబ్బ తగులుతుంది అంటున్నారు. బాబా స్మృతి ఉంటే ఎప్పుడు కూడా చెంపదెబ్బ తగలదు, మీ ద్వారా పాపకర్మ అనేది జరగదు అంటున్నారు బాబా. బాబాను మరిచారంటే తప్పకుండా వికర్మ చేయించేస్తుంది మాయ అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణులు అంటే నాలెడ్జ్ఫుల్ కాబట్టి దేవతల కన్నా ఉన్నతమైన వారు. కాకపోతే మీకు మహిమే జరుగుతుంది అంటున్నారు బాబా, పూజ జరగదు. ఎందుకంటే మీ శరీరం పవిత్రమైంది కాదు, ఇంకా మీ ఆత్మ కూడా పవిత్రంగా తయారవుతూ ఉన్నది. దేవతలు పూజింపబడతారు కానీ అసలు చెప్పాలి అంటే మహిమ మీకే, దేవతలకు కూడా కాదంటున్నారు బాబా. ఎందుకంటే ఈ సంగమ యుగంలో చాలా ఉన్నతమైన కార్యం మీరు చేస్తున్నారు అంటున్నారు బాబా. ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు, బాబా చెప్పింది మీరు కూడా చెప్పగలరు కదా, మేము చెప్పలేమని అంటారా ఏంటంటున్నారు బాబా. ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నారు, బ్రహ్మబాబా కూడా చెప్పగలరు, బ్రహ్మబాబా ఎందుకు చెప్పలేరు అంటున్నారు. శివబాబాయే చెప్తున్నారని ఎందుకు అనుకుంటారు, బ్రహ్మబాబా కూడా చెప్పగలరు. బ్రహ్మబాబా చెప్పేవారుగా అవ్వకపోతే అంత ఉన్నత పదవి ఎలా పొందారు? మమ్మ కూడా ఎంత బాగా చెప్పేవారు, అందుకే కదా ఆమె కూడా అంత ఉన్నత పదవి పొందారు. ధారణ స్వరూపం కూడా అలానే ఉండేది బ్రహ్మబాబాది, మమ్మది. జ్ఞానం చెప్పడం కూడా అందులో కూడా తీక్షణంగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఇంక ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, అమృత వేళ మహత్వం చెప్తున్నారు. అమృత వేళ సమయం కూడా శుద్ధమైన సమయం, బుద్ధి కూడా సతోప్రధాన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ వరదానే సమయంలో మనస్సును కూడా పవర్ఫుల్ స్థితిలో ఉంచుకోవాలి. పవర్ఫుల్ స్థితి అంటే ఏంటి? బీజ రూప స్థితి అంటున్నారు బాబా. కర్మలు చేస్తున్నప్పుడు సాధారణ స్థితిలో ఎలానో ఉంటారు, మరి అమృత వేళ కూడా సాధారణ స్టేజ్లో ఉండకూడదు, పవర్ఫుల్ స్టేజ్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, బలహీనతలు సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా దగ్గర ప్రతి విషయంలో సలహా అడగాలంటున్నారు బాబా. అలానే బాబా ఇచ్చే సలహా ప్రకారం కూడా నడవాలి. అంటే బాబా కూడా సలహా ఎలా ఇస్తారు, నాడి చూసి ఇస్తారంటున్నారు. నేను చెప్పాక చెయ్యకపోతే మళ్ళీ అవజ్ఞాకారి లిస్టులోకి వెళ్ళిపోతారని వాళ్ళకి తగినట్లే సలహా ఇస్తారు బాబా. అలానే లెక్క ఖాతాలు కూడా ఎవరు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి ఎలా ఉండాలంటే బాబా సలహా ప్రకారం పూర్తిగా నడుచుకొని ఆజ్ఞాకారులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా మనసా వాచ కర్మ చాలా ఎక్యురేట్గా తయారవ్వాలి, ఇందులో శ్రమ ఉందంటున్నారు బాబా. పర్ఫెక్ట్గా తయారవ్వాలని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.
युग में शिव बाबा से, संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से। वरदाता है साथ, श्रीमत का है हाथ। वरदाता है साथ, श्रीमत का है हाथ। रूहानी दृष्टि से खुशियों की है बरसात, हमको ऐसा वर मिला, जन्म जन्म के पुण्य से हमको बाबा का प्यार मिला। संगम युग में शिव बाबा से।